మీరు తాగేది 100% ఎసిడిక్ వాటర్. ఆమ్ల గుణం ఉన్న నీరుని తాగుతున్నారు. దీనివల్ల మీరు తిన్న ఆహారం అనేది అరగదు, కుళ్ళుతుంది. కుళ్ళిన తర్వాత గ్యాస్ ఫామ్ అవుతుంది. మీరు ఆల్కలైన్ వాటర్ తాగాలంటే దీంట్లో వట్టివేరు, అలాగే శొంఠి, వాము, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసి ఒక స్పూన్ వేసుకుంటే ఇది ఆల్కలైన్ అవుద్ది. అలాగే ఈ అగ్నిహోత్రం బూడిదని వేసుకున్నా కూడా ఆల్కలైన్ అవుతుంది. నేను ఈ అగ్నిహోత్రం బూడిదే 18 సంవత్సరాలుగా వాడుతున్నాను. 18 సంవత్సరాల్లో నాకు జ్వరం రాలేదు, పడిసో రాలేదు, గొంతు నొప్పి రాలేదు. ఇలాంటివి భారతదేశంలో మనం అందరిళ్లలో చేసుకోవచ్చు. మనం అనుకరణ చేయక్కర్లా. ఒక సెలబ్రిటీ ఒక మినరల్ వాటర్ బాటిల్ తాగుతా వీడియో చేస్తారు. ఒక సెలబ్రిటీ కూల్ డ్రింక్ తాగుతా వీడియో చేస్తారు. అలాంటి సెలబ్రిటీస్ ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళ సినిమాలు మీరు చూడమాకండి. వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. గొప్పవాళ్ళు ఎవరంటే అన్నా హజారే గొప్పవాడు, నీటి మీద చాలా పనిచేశారు. సుభాష్ పాలేకర్ గారు గొప్పవారు, వాళ్ళు అసలు సిసలైన హీరోలు. రాజీవ్ దీక్షిత్ గారు హీరోలు. వీళ్ళు త్యాగం చేశారు మన దేశం కోసం. మీ డబ్బులతో వాళ్ళు గొప్పోళ్ళు అయ్యారు, సినిమా వాళ్ళంతా కదా. మరి మీ డబ్బులతో వాళ్ళు గొప్పోళ్ళు అయ్యి మీ మేలు కోసం చెప్తున్నారా? వాళ్ళు కూల్ డ్రింక్ తాగమని చెప్తున్నారు కదా, వాళ్ళు మంచోళ్ళు ఎలా అయ్యారు కదా. మీ బాగు గురించి, మీ పిల్లల గురించి, మీ ఆరోగ్యం గురించి వాళ్ళు ఎవ్వరు ఏమీ పట్టించుకోవట్లా. పైగా తాగకూడనివి వాళ్ళు తాగమని మీకు చెప్తున్నారు. నిజానికి వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఎవ్వరు ఈ కూల్ డ్రింకులు తాగరు.